మానిపించలేని వాళ్ళకి నేను మానుకొని వాళ్ళకి మాత్రం తినమని చెప్పేశాను. వాళ్ళు కంటిన్యూ అయిపోతున్నారు. నేనైతే అమ్మవారి నవరాత్రులప్పటి నుంచి అమ్మవారికి నేను అలంకరించుకుంటుంటాను కాబట్టి ప్రతి ఫ్రైడే అందుకోసమని నాన్ వెజ్ అయితే వదిలేశాను. ఓన్లీ శాకాహారి మాత్రమే. అమ్మకు నచ్చినట్టు ఉండాలని నా ఆలోచన. అందుకనేసి అన్నీ వదిలేసి ఆమెకు నచ్చినట్టు ఉంటున్నాను. నాకు నచ్చినట్టు కాకుండా మనం పుట్టినప్పటి నుంచి ఆల్రెడీ అన్నీ అనుభవించేసి ఉంటాం. ఈ మధ్యలో కొంచెం తెలుసుకున్న తర్వాత నేను కొంచెం మారాలని ఇట్లా డిసైడ్ అయిపోయి వాళ్ళకి నా భగవంతుడికి ఎలా ఉండాలో అలా నచ్చినట్టు నడుచుకోవాలని చెప్పేసి, ఒకవేళ ఇంట్లో వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు కావాలన్నప్పుడు మనం చేసి పెట్టక తప్పదు కాబట్టి చేసి పెట్టాలి. ఆర్గ్యుమెంట్ చేయకూడదు వాళ్ళతో మనము. అది కూడా భగవంతుడికి కూడా తెలుసు. సో అలా అయితే నేను కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. నాన్ వెజ్ తినకుండా వీళ్ళ కంట్రోల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా కంట్రోల్ చేస్తాను. మనకు భర్త మాట వినాలి, తప్పదు. మనం అమ్మవారి కోసం ఏం చేసినా అన్నీ ఆమె అర్థం చేసుకుంటుంది, ఆమె చూసుకుంటుంది, ఆమె అర్థం చేసుకుంటుంది. అందుకనేసి నేను ఇలా అయితే మా వాళ్ళకి చేసి పెడతానని నేనైతే తినను.